నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి రావడానికి ఎంతటికైనా దిగజారుతుందా అనడానికి నిదర్శనమే గులకరాయి సతీష్ ఘటన. మరి గతంలో కోడికత్తి సీను కేసులో కూడా మరి నన్ను హత్య చేయడానికి టీడీపీనే పురమాయించింది అని ప్రచారం అయితే చేసింది. మరి గులకరాయి సతీష్ ఘటనకి మరి వైసీపీ ఏం సమాధానం చెబుతుంది? మరి ఇది కూడా ప్రతిపక్షాల కుట్రే అంటుందా? ఈరోజు గులకరాయి సతీష్ ఎవరైతే ఉన్నారో బయటకు వచ్చి ఆ ఘటన జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది అని చెప్పి క్లియర్గా చెప్తున్న పరిస్థితి. మరి ఈసారి వైసీపీ ఏం సమాధానం చెప్తుంది? దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, గులకరాయి సతీష్ ఘటన దాదాపు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నమ్మేలాగా చేసింది మొన్న. ఇప్పుడు ఆ అబ్బాయి బయటకు వచ్చి క్లియర్గా నన్ను ఎంత హింసించారు పోలీసులు, నన్ను ఎంత ఇరికించాలని చూశారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో మరి ఇప్పుడు వైసీపీ ఏం చెప్తుంది సార్? అంటే మీరు అడిగిన క్వశ్చన్లో ఒక చిన్న మార్పు చేస్తా. అందరూ నమ్మేలాగా చేసింది అన్నారు. నమ్మేలాగా ఎవరు నమ్మల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరినీ నమ్మించటానికి శత విధాల ప్రయత్నం చేసింది. ప్రజలు ఎవరు నమ్మల. ఈ రోజున ఆ సతీష్ అతను ఒక చిన్న పిల్లవాడు, అంటే ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లవాడు. అతనికి రోజు కూలీ చేసి పొట్ట పోసుకునే ఒక పేద కుటుంబానికి సంబంధించిన ఒక యువకుణ్ణి ఇంత రాక్షసంగా, ఇంత కర్కశంగా, దయా దాక్షిణ్యం కూడా లేకుండా రాజకీయ అవసరాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాడుకున్నారు అంటే నిజంగా అసలు ఆ పిల్లాడు వేముల సతీష్ ఏడుస్తూ చెబుతున్న ఆ మాటలు వింటే అసలు ఈ వైసీపీ వాళ్ళు మనుషులేనా అనిపిస్తుంది. ఒక పిల్లవాడు, ఆ ఏజ్ పిల్లవాడు ఒక స్కూలు బిల్డింగ్ మీద ఎక్కి ఒక స్లాబ్ ముక్క తీసుకొని అక్కడి నుంచి వేసి కరెక్ట్గా గురి తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ కావాలో అక్కడ కొట్టాడు అనే కథ అసలు నమ్మశక్యంగా ఉందా? ఇదే పని కోడికత్తి విషయంలో కూడా జరిగింది. కోడికత్తి శ్రీనివాస్, జనుంపల్లి శ్రీనివాసుని ఇంటి పేరు జనుంపల్లి అని మార్చేసి కర్కశంగా మనందరం కూడా కోడికత్తి సీను అని మాట్లాడుకుంటున్నాం. దౌర్భాగ్యం ఇది. ఆ శ్రీనివాస్, జనుంపల్లి శ్రీనివాసరావు ఎయిర్పోర్టులో ఒక చోట పని చేస్తూ 2 చేతుల్లో 3 వాటర్ బాటిళ్ళు పట్టుకొని అటువైపు వెళ్తూ ఉంటే అతనే దాడి చేశాడని, అతని చేతిలో కోడి కత్తి ఉందని, దాంతో జగన్మోహన్ రెడ్డిని చంపటానికి ప్రయత్నం చేశాడని ఇన్ని రకాల కథలు అల్లి జనుంపల్లి శ్రీనివాస అనే ఒక నవ యువకుణ్ణి 5 సంవత్సరాల పాటు జైల్లో నిర్బంధించి ఉంచారు కర్కశంగా, పాశవికంగా. జగన్మోహన్ రెడ్డి రాజకీయ అవసరం కోసం మాత్రమే. అంటే ఎంత గుండె రగిలిపోతుందో చూడమ్మా ఒకసారి. మళ్ళీ ఎలక్షన్లు వచ్చేసరికి అది 2019 ఎన్నికల్లో దాని అడ్వాంటేజ్ తీసేసుకొని ఆ కేసు పరిష్కారం కాకుండా ముఖ్యమంత్రి బాధితుడైన జగన్మోహన్ రెడ్డి కేసుకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎందుకు చెప్పలేదు సాక్ష్యం? ఎస్, ఇతనే నా మీద దాడి చేశాడు, కోడికత్తి ఆ చేతుల్లో నేనే చూశాను అని ఎందుకు చెప్పలేదు? కోర్టుని అవాయిడ్ చేసి కోర్టుకి వెళ్ళటానికి మొహం చెల్లని జగన్మోహన్ రెడ్డి, అంటే అతని మొహమే చెల్లలేదు అక్కడికి వెళ్ళి. ఎందుకంటే జనుంపల్లి శ్రీనివాసు నేరం చేయలేదు అనే విషయం చాలామందికి తెలుసు. అక్కడ ఎవరున్నారో, ఎవరు గుచ్చారో, ఆ కోడికత్తిని తీసి అతని చేతుల్లో నుంచి నేనే లాక్కున్నాను అని ఎవరు చెప్పారో వాళ్ళ వాంగ్మూలాలు ఏంటో మొత్తం తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఈ రోజున పబ్లిక్ డాక్యుమెంట్గా ఉన్నాయి అవన్నీ కూడా. అదే సంఘటన, అటువంటి సంఘటననే మళ్ళీ ఎన్నికల ముందు రిపీట్ చేసుకొని మళ్ళీ సానుభూతి సంపాదించుకొని మళ్ళీ అధికారంలోకి రావాలి అని ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్లో ఎవరిని పావుని చేసావు? ఒక చిన్న పిల్లవాడిని, ఎంతో భవిష్యత్తు కలిగిన పిల్లవాడిని. అంటే
రోజు కూలి పనికి వెళ్ళేవాడికి భవిష్యత్తు ఏంటి అనొచ్చు. కానీ రోజు కూలి పనికి వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళల్లో కష్టపడి పనిచేసి వాళ్ళు కూడా పైకి వస్తారు. అటువంటి ఎన్నో పైకి రావడానికి ఎన్నో అవకాశాలున్న ఒక పిల్లవాడిని ఈ కేసులో ఇరికిచ్చి అతని మీద హత్యాయత్నం కేసు పెట్టారు. కరెక్ట్గా వారం రోజుల తర్వాత ఇక్కడ ఘాటు కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి. ఎట్లా పోతుంది? నీకు అంత దూరం నుంచి వచ్చి ఒక షార్ప్ ఎడ్జ్డ్ రాయి ఒకటి తగిలితే ఇక్కడ తగిలి ఇక్కడ పక్కకి వెళ్ళి వెల్లంపల్లి శ్రీనివాసుకి తగిలి అక్కడి నుంచి మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి కాలుకి తగిలి ఏంటి డ్రామా? అందుకనే మీరు అడిగిన క్వశ్చన్కి నేను సవరణ చేస్తున్నా. నమ్మించటానికి వైసీపీ ప్రయత్నం చేసింది కానీ ఎవ్వరూ నమ్మలేదు. అక్కడి నుంచి సతీష్ రాయి విసిరాడని, ఆ రాయి వచ్చి తగిలిందని ఎవ్వరూ నమ్మలేదు. ఇదంతా డ్రామా. రాయి ప్రొడ్యూస్ చేశారా? రాయి దొరకలేదు. అంటే ఎట్లా పట్టుకున్నావు? ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి మీద దాడి జరిగినప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో రాయి వెంటనే తెలిసిపోతుంది. సార్, మీరు అన్నదాన్ని బట్టి ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది పోలీస్ వ్యవస్థ, అలాగే లాయర్ సలీం గురించి. ఆయన చాలా వీరోచితంగా కోర్టుకు వెళ్ళి పోరాడడం కావచ్చు, అసలు బయటకు వస్తాడా లేడా, ఈ అబ్బాయి కూడా కోడికత్తి శ్రీనులాగా ఈ 5 సంవత్సరాలు ఉండాల్సి వస్తుందా, ఎన్ని సంవత్సరాలు తెలియదు అని భయపడుతున్న టైంలో ఆ అబ్బాయిని బయటికి తీసుకురావడం కావచ్చు. ఇదైతే ఇటు పోలీసుల విషయానికి వస్తే ఆ అబ్బాయిని చిత్రహింసలు పెట్టి సీసీ కెమెరాస్ లేని ప్లేస్లకు తీసుకెళ్ళి 2 లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పి అసలు పోలీస్ వ్యవస్థ ఏంటి సార్? ఇది ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అందుకనే కదమ్మా ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఐపీఎస్ చదువుకొని వాళ్ళు వచ్చిన ఐపీఎస్ అధికారులు వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డికి బానిసత్వం చేశారు. బానిసల్లాగా బతికారు. మీరు క్రాంతి రాణా టాటా అనే ఐఏఎస్ అధికారి విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉండి కేంద్ర ఎన్నికల సంఘం పిలిచి అడిగితే ఏంటా దీని కథ ఏంటి అని అడిగితే ఆయన తీసుకొచ్చి ఒక 3 రోజుల్లో కేసు సాల్వ్ చేయకపోతే ఆయన ఉద్యోగం పోతుందేమోనని ఆ ఆదుర్దాలో తీసుకొచ్చి ఒక పిల్లవాడిని తీసుకొచ్చి ఇందులో కేసులో ఇరికిచ్చి, మామూలుగా ముఖ్యమంత్రి మీద అటాక్ జరిగిందంటే ఎటు నుంచి రాయి వచ్చిందో చూసుకొని ఆ బిల్డింగ్ భవనం చుట్టూతా పోలీస్ కార్డన్ ఆఫ్ చేసేస్తారు, వెంటనే పట్టుకుంటారు అతన్ని. ఇవేవి చేయకుండా ఆ తర్వాత మేము సీసీ కెమెరాలు ఫుటేజ్ తీస్తున్నాం, అది తీస్తున్నాం, ఇది లైట్లు ఆపేసింది నువ్వే కదా. సీసీ ఫుటేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? ముఖ్యమంత్రి ఆ రోజున ప్రచారం చేసిన వాహనం చుట్టూతా లైట్లు ఉన్నాయి, ఆ లైట్లు వేయలేదు. ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూతా సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా బయట పెట్టలేదు. అంత గోప్యంగా రహస్యంగా పెట్టేసి వేముల సతీష్ని అందులో ఇంప్లికేట్ చేసి దుర్గారావుని తీసుకొచ్చి ఆ దుర్గారావు ద్వారా బోండం ఉమా తెలుగుదేశం నాయకుడిని అరెస్ట్ చేద్దామని శత విధాల ప్రయత్నం చేసిన ఈ పోలీసు వ్యవస్థ ఈరోజు వేముల సతీష్ చెప్తున్న మాటలు విని సిగ్గుపడి తలదించుకోవాలి. 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆశ చూపించి నువ్వు దుర్గారావు పేరు చెప్పు, నువ్వు బొండం ఉమ పేరు చెప్పు, తెలుగుదేశం లీడర్ల పేరు చెప్పు, లోకేష్ పేరు చెప్పు, చంద్రబాబు నాయుడు పేరు చెప్పు అంటే చెప్పేస్తారా? ఇదే దుర్గారావు పోలీసులు తీసుకెళ్తే నన్ను ఎన్నిసార్లు కొట్టినా నేను ఇదే చెప్తా, నాకు బోండం ఉమకి సంబంధం లేదు, నాకు బోండం ఉమ ఫోన్ చేసి ఇదంతా అరేంజ్ చేయమని చెప్పలేదు, నేను చెబుతున్నది నిజం, నువ్వు కొట్టుకో ఏమన్నా చేసుకో అని చెప్పి నా కాల్ హిస్టరీ తీసుకో అని చెప్పి ఫోన్ ఇచ్చాడు. నా కాల్ రికార్డ్ చూసుకో, నేను బోండం ఉమ్మతో మాట్లాడానా, నేను వేముల సతీష్తో మాట్లాడానా, తీసుకో అని చెప్పి ఫోన్ ఇచ్చాడు. నా ఫోనే కాదు, నా బంధువుల ఫోన్లన్నీ తీసుకొని చెక్ చేసుకోండి అని దుర్గారావు చెప్పి ఆ రోజు దుర్గారావు ఎదురు తిరగటం వల్ల మొత్తం ఈ వ్యవహారం అంతా బట్టబయలైపోయి వైసీపీ నాయకుల క్రూరత్వం బట్టబయలైపోయింది. ఈ రోజున అతను పాపం ఆ సతీష్ అనే పిల్లవాడు అతను చెప్తున్న మాటలు 300 ఇస్తానంటే ఆశపడి వెళ్ళాను సార్, నన్ను అక్కడికి వెళ్తే నన్ను కేసులో బుక్ చేశారు అని వల్ల ఏడుస్తూ ఉంటే ఒక పిల్లవాడు ఈ జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తల వంచుకోవాలి. వేముల సతీష్కి నీకు అంటే జగన్మోహన్ రెడ్డికి
ఏమన్నా తగాదాలు ఉన్నాయా? ఆస్తి తగాదాలు ఉన్నాయా? అతను నిన్ను చంపటానికి రాయేస్తారా? చంపటానికి రాయేస్తారా? పిస్తోల్తో పేలుస్తారా? ఏం చేస్తారు? చంపటానికి ఏం చేస్తారు నీకు తెలీదా? రాయి పెట్టి కొడితే మనిషి చచ్చిపోతాడా? ఆ రాయి దాడి అది దాడి జరిగిందో లేదో తెలియదు. ఆ వెల్లంపల్లి శ్రీనివాసు ఒక కంటికి మూసుకొని కాటన్ పెట్టుకొని చంద్రబాబు ఎన్ని దౌర్జన్యాలు చేసినా మేము ఇదే విధంగా ప్రజల్లో తిరుగుతుంటాం అంటాడు. ఏం తిరుగుతావు నువ్వు ప్రజల్లో? అంటే చంద్రబాబు నాయుడు దాడి చేయించాడని నీకెవడు చెప్పాడు? నువ్వు ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తివి. అంటే నువ్వే దాడి చేయించుకుంటావు, ఎవడో పిల్లగాడిని ఇంప్లికేట్ చేస్తావు. అందులో చంద్రబాబు నాయుడు దాడి చేస్తున్నాడని చెప్పుకుంటావు. సిగ్గు లేదా? ప్రభుత్వం నీది, పోలీసులు నీ వాళ్ళు, నీ పోలీసులు ముఖ్యమంత్రి వస్తుంటే దీపాలన్నీ ఆర్పేశారు, కరెంటు తీసేశారు అక్కడ. నువ్వు ఇంత కుట్ర పన్ని నీ మీద నువ్వు దాడి జరిగినట్టు చిత్రీకరించుకొని ప్లాస్టర్ అతికించుకొని ఎన్నికల ప్రచారానికి తిరిగి వెల్లంపల్లి శ్రీనివాస్ ఏమో దూది అడ్డం పెట్టుకొని నాకు కన్ను పోయిందా చూపించు, ఇప్పుడు చూపించు. జగన్మోహన్ రెడ్డికి ఏమో గీత కూడా పడలేదు, వెల్లంపల్లి శ్రీనివాస్కి ఏమో అసలు ఏమీ లేదు, మామూలుగానే ఉన్నాడు. కన్ను పోయిందా? అసలైన మొదట దెబ్బ తగిలింది జగన్మోహన్ రెడ్డికా వెల్లంపల్లి శ్రీనివాస్కా? ఈ విషయం చెప్పారా పోలీసులు? ఒక రాయి తగిలిందా, 2 రాళ్ళు తగిలినాయా? పోలీసులు స్పష్టంగా ఎక్కడన్నా చెప్పారా? ఒకడే రాయి విసిరాడా, 2 రాళ్ళు విసిరాడా? పోలీసులు చెప్పారా? ఒకడు కాకుండా ఇంకొకడు రాయి విసిరితే, అంటే ఒకడే 2 రాళ్ళు విసిరితే మొదటి రాయి తగిలిన దానికి రెండో రాయి తగిలిన దానికి ఎంత గ్యాప్ ఉంటుంది? ఈ గ్యాప్ లోపల ఇంతమంది 300-400 మంది పోలీసులు ఉన్నారు. ఆ గ్యాప్లో పట్టుకోలేరా రాయి వేసిన వాడిని? ఏం పోలీసు వ్యవస్థ? ఏం నడుపుతున్నారు? మీరు చేసిన పాపాలు కప్పిపుచ్చుకోవటానికి ఒక చిన్న పిల్లాన్ని తీసుకొచ్చి అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఇరికిస్తే అతను ఎట్లా బయటికి రావాలి? చెయ్యని నేరానికి అతను శిక్ష ఎందుకు అనుభవించాలి? ఇది ప్రజలందరూ అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ గులకరాయి డ్రామాని ప్రజలు రిజెక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.